హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ కిరణ్. నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. గట్టిగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి పేపర్ బుధవారం 18/6/2025 సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు, సంభాషణలపై నిఘా. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి ఏపీ సీఎం జగన్కు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయనను మరోసారి విచారించనున్న సిట్ ఎవరి ఆదేశాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాల నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే మహేష్ గౌడ్. నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు. యుద్ధంలోకి అమెరికా ఖామేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు. ట్రంప్ ప్రస్తుతానికి హతమార్చం. ఇరాన్ లొంగిపోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు. సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం. టెహ్రాన్ను అక్కడి పౌరులు తక్షణం వెళ్ళిపోవాలి. ట్రంప్ హెచ్చరికలు. G7 నుంచి అర్ధంతరంగా అమెరికాను తాను తిరిగి వెళ్తున్నది కాల్పు విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు. డిగో గార్సియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు. టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. మొస్సాద్ హెడ్ క్వార్టర్స్ను తాకిన ఇరాన్ క్షిపణి. హైఫా రిఫైనరీ వద్ద ఆగని మంటలు. ఇజ్రాయెల్ చేతికి బంకర్ బస్టర్ బాంబు. ఇరాన్పై దాడికి అమెరికా సహకారం. పశ్చిమాసియాలో గగనతలం మూసివేత. చిక్కుకుపోయిన వేల మంది ప్రయాణికులు. ఇరాన్లో 10,000 మంది భారతీయ విద్యార్థులు. వారిని తీసుకొచ్చే యత్నాల్లో విదేశాంగ శాఖ.